ఏ ఫలాలు రావాలి? ఎదట వాడిని ప్రేమించే ఫలం. పగ తీర్చుకోవడం కాదు, సాధించడం కాదు, శోధించడం కాదు. పైశాచికమైన ఎదట వ్యక్తి బలహీనుడైన వాణ్ణి పైశాచిక ఆనందం పొంది ఆనందించడం గొప్పతనం కాదు, అది చేతగానితనం. హల్లెలూయా. ఒకడు బలహీనుడి మీద కాదు నీ ప్రతాపం, బలవంతుడైన వాడి మీద చూపించు. ఏమండి, సరి సమానమైన బలం ఉన్నవాడి మీద చూపించు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాడి మీద, సమస్యల్లో ఉన్నవాడి మీద, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవాడి మీద కాదు నీ బలం చూపించాల్సింది. అవునా కాదా? చాలా మంది బలహీనుల మీద బలం చూపించడం గొప్పతనం అనుకుంటున్నారు. బలహీనుడి మీద బలం చూపిస్తే యేసయ్య బలహీనుడి పక్షాన నిలబడ్డాడు. ఆమేన్. గర్విష్ఠుల గర్వాన్ని అణిచి గద్దె దించి గడ్డి మేయించగలిగిన వాడు నా యేసయ్య. ఆమేన్. ఆయన బలహీనుల పక్షాన ఉన్నాడు. దీనులను దరిద్రులను పెంట కుప్పల నుండి పైకెత్తి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు నా యేసయ్య.